హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసింటే అర్థమయ్యే ఉంటుంది కదా, మేము ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చూడండి ఈ వీడియో అనేసి పెట్టాను. ఇది ఏంటంటే ఇట్లా పెడతానికి రీజన్ ఏంటి అంటే, రీజన్ ఉందండి. నాకు ఎప్పుడు ఏ ఆలోచన వస్తే దాని నుంచి మిమ్మల్ని ఎలా మోటివేట్ చేద్దాము అనేసి అనుకుని బోల్డ్ పాయింట్స్ వస్తాయి నాకు ఇంకా ఆ టైంలో ఆలోచించుకుంటే. సో అందుకు ఈ వీడియో చేస్తున్నాను. వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఒక్కసారి చూడండి ఈ వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు మోటివేట్ అవుతారు, ఇంకా చెయ్యాలని కూడా అనిపిస్తుంది మీకు. నేను ముందే చెప్తున్నా, ఏమి టాపిక్ చెప్పక ముందే చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే నేను రాసుకున్న పాయింట్స్ అలాంటివి కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, వ్యూస్ అనేది జనాల నుంచి రావాలి. ఆ జనాలకు కూడా పిచ్చ కంటెంటే కావాలి. ఏం మ్యాటర్ లేని నేను అది చేశాను, నేను పిండి కలుపుకున్నాను, ఇడ్లీలు వేసాను, ఇవే కావాలన్నమాట. ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే నచ్చదు. అంటే మేబీ అంటే వాళ్ళని తక్కువ చేయడం కాదు, ఇక్కడ ఆడియన్స్ వల్లే మనకు వ్యూస్ వచ్చేది. కానీ ఆ వీడియోసే చూస్తున్నారు వాళ్ళు. సరే ఓకే, చూసుకునేవ్వండి, దాంతో మనకు ప్రాబ్లం ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ పరమ చెత్త వీడియోస్ అంటే మామూలు మంచిగా నీట్గా ఉండేవాళ్ళే పిచ్చి మాటలు చెప్తుంటే వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, మంచి మాటలు చెప్తుంటే వ్యూస్ రావట్లే. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిచ్చవాగుడికే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అదే కంటెంట్లో వీడియోస్ చేయడానికి చూస్తారు ఎక్కువగా. అలా చూసినప్పుడు ఏమవుతుంది, నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నట్టు. అది వ్యూస్ వస్తున్నాయి కదా అనేసి దీన్ని మనం దిగజార్చుకోకూడదు కదా. సో మేబీ మీకు ఆహా ఓహో అనొచ్చు, వెనకాల తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకి అలా తిట్టుకోకుండా మనకి ఒరిజినల్గా రావాలి అనేసి అనుకోండి, మీకు హ్యాపీగా ఉంటుంది అప్పుడు. ఎందుకంటే మనం సొసైటీకి ఒక మంచి ఇస్తున్నాము. ఇప్పుడు మన చేతిలో ఒక ఛానల్ ఉంది అంటే మనం ఎంతో మంచి స్ప్రెడ్ చేయొచ్చు ఛానల్ ద్వారా. ఇది నాకు యాక్చువల్గా కోరిక అండి. యాక్చువల్గా నాకు ఎంతో, ఇది వరకు ఈ ఛానల్స్ ఏం స్టార్ట్ చేయకముందు నాకు ఎన్నో మంచి మంచి ఆలోచనలు ఉండేవన్నమాట. అవన్నీ ఎట్లా తీసుకెళ్ళాలి, జనాల్లోకి ఎలా షేర్ చేయాలి అనుకునేదాన్ని. అట్లా ఈ ఛానల్ నాకు బాగా ఉపయోగపడింది. నేను బాగా యూజ్ చేసుకుంటున్నాను దానికోసం ఈ ఛానల్ని. సో అది మంచి స్ప్రెడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మీకు గ్రోత్ లేకపోయినా పర్వాలేదు, మంచి స్ప్రెడ్ చేయాలనుకోండి, అదే మీకు గ్రోత్ ఇస్తుంది. మనం పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా జరుగుతుంది. మనకు రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఎవరో ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు ఆ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. అది ఆలోచించండి. అండ్ మంచి రీచ్ అవ్వడానికి, ఇప్పుడు మీరు మంచి వీడియోస్ పోస్ట్ చేశారు, మంచి కంటెంట్ పోస్ట్ చేశారు, వ్యూస్ రావట్లేదు, పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. మంచి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు మంచి చెప్పినా కూడా వినరు. మీరు ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అనేసి చాలామంది, ఇప్పుడు వాళ్ళు ముందు ఛానల్ చెక్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళల్లో ఫస్ట్ నాతో ఛానల్ చెక్ చేయించుకుంటారు. చెక్ చేయించుకున్నప్పుడు నేను ఇలాంటి వీడియోస్ ఉండకూడదు, ఇవి రీయూజ్డ్ కంటెంట్ కిందకు వస్తాయి అంటే వాళ్ళు అదే పనిగా అట్లాగే తీసుకెళ్ళిపోయి మానిటైజేషన్కి అప్లై చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఊరికే ఏం చెప్పను కదా. ఇప్పుడు మీ ఛానల్ గురించి, మీ గురించి మాకు నెగిటివ్గా చెప్తే నాకేమొస్తుంది చెప్పండి? ఏమీ రాదు. సో అట్లా ఆ వీడియో పెట్టినప్పుడు, ఆ వీడియోస్ ఉండకూడదని చెప్పినప్పుడు తీయకుండా అదేవిధంగా మానిటైజేషన్కి అప్లై చేసేసి, మానిటైజేషన్ అయిపోతుంది. అదే చెప్తున్నాను కదా, ఒక్కొక్కసారి అయిపోతుంది. రీయూజ్డ్ కంటెంట్ ఉన్నా కానీ అయిపోతుంది, తర్వాత మానిటైజేషన్ పోతుంది అనమాట. సో అలా అయినప్పుడు తర్వాత వచ్చి మళ్ళీ అప్పుడు రీయూజ్డ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. అక్కడ ఏమైంది, అది నేను చెప్పింది కరెక్టే, మంచి విషయమే, కానీ అది వాళ్ళకి బుర్రగా ఎక్కలేదు. అప్పుడు ఇబ్బంది పడిన తర్వాత అది మంచి అనేది అర్థమైంది. అలా మంచి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళంతటా వాళ్ళకి ఇదైతేనే చూస్తారు మన వీడియోస్ కూడా. ఇప్పుడు నేను ఈ ఛానల్లో చూస్తున్నాను కదా, అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటారు, నిజంగా మీరు చెప్పేది రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, మీరు అనలైజ్ చేసింది యూట్యూబ్ రిలేటెడ్ అనేసి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. నేను అందరికీ నచ్చాలని ఏం లేదు, వేరే వాళ్ళు నచ్చవచ్చు, ఎవరి ఛానల్ అయినా చూసుకోవచ్చు, అది ప్రాబ్లం కాదు ఇక్కడ. అలా మంచి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. అది వచ్చే వరకు మనం వెయిట్ చేయాలంతే, అంతకంటే మనం చేసేది ఏమీ లేదు. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే అనేది చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో వాళ్ళ వీడియోస్ వీళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు చెత్త పెడుతున్నారు, చెత్త పెట్టుకుంటే పెట్టుకునివ్వండి, వాళ్ళ ఇష్టం అది. మనం అలా పెట్టలేము. అంటే అందరూ కాదు, కొంతమంది పెట్టలేరు, ఏది పడితే అది పెట్టలేరు వీడియోస్. ఒక్కసారి రీచ్ వచ్చిందంటే, ఏదో ఒక వీడియోతో రీచ్ వచ్చింది అనుకోండి, గ్యారంటీ గ్రో అవుతుంది ఛానల్. ఆ ఒక్క వీడియో కోసం మనం వెయిట్ చేయాలంతే. అండ్ రీసెంట్ కొత్త యూట్యూబర్స్ చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే, షార్ట్స్ వచ్చింది అవుతుంది మెయిన్గా. షార్ట్స్లో
లాంగ్ వీడియోస్ కరెక్ట్గా మంచిగా పెడతారు వీడియోస్. షార్ట్స్లో మాత్రం ఏదో ఒకటి పెట్టేస్తారు, ఆ షార్ట్సేగా అన్నట్టు. అదేమంటే నేను కాన్సన్ట్రేట్ చేసిన దీని మీద, మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. యూట్యూబ్ వాళ్ళు చూసేది మొత్తం ఛానల్ అంతా చూస్తారు, కమ్యూనిటీ ట్యాబ్ చూస్తారు, షార్ట్స్, లాంగ్ వీడియోస్ మొత్తం అన్నీ చూసే వాళ్ళు మనకి ఇస్తారు. ఊరికే ఏమి ఇవ్వరు కదా ఎవరును. సో అన్నీ చూస్తేనే మనకి మానిటైజేషన్ అవుతుంది, అన్నీ చూసిన తర్వాత, అన్నీ కరెక్ట్గా ఉంటేనే. అండ్ ఈరోజు ఒకళ్ళు వచ్చారు, నేను షార్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు కానీ లాంగ్ వీడియోస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడండి అంట. అలా ఎలా కుదురుతుంది? షార్ట్స్ కూడా మన ఛానల్లో భాగమే కదా, షార్ట్స్ కూడా కరెక్ట్గానే ఉండాలి. సో ఏమైపోతుంది, మిక్స్డ్ కంటెంట్ పెట్టేస్తున్నారు. అలాగా షార్ట్స్లో ఏదో ఒకటి పెడతాం, లాంగ్ వీడియోలో కూడా. అంటే ఇప్పుడు కుకింగ్తో సీరియస్గా స్టార్ట్ చేస్తారు, ఒక 10 వీడియోలు పెడతారు, వ్యూస్ రావు, మళ్ళీ మార్చేస్తారు కంటెంట్ ఏదో. ఇక అట్లా ఇప్పుడు మీరు చూడండి, ఏ పెద్ద ఛానల్ అయినా చూడండి, బాగా సక్సెస్ అయిన ఛానల్స్, వ్లాగ్స్ ఛానల్ పక్కన పెట్టండి, ఒక పర్టికులర్ టాపిక్ కోసం చేసిన వీడియోస్ అయితే ఆ ఒక్క కంటెంటే ఉంటుంది వాళ్ళకి, ఇంకా వేరే ఏమీ పెట్టరు. సో ఎందుకది అలా పెట్టడం వల్లే గ్రోత్ వస్తుంది ఛానల్కి. ఓపిక ఉండాలి మెయిన్. నేను రీసెంట్గా కుకింగ్ ఛానల్స్ జస్ట్ 90 వీడియోస్తో కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళని కూడా చూశాను. లాంగ్ వీడియోస్, షార్ట్స్ ఉన్నాయి వాటిలో, ఆ 90 వీడియోస్లోనే మళ్ళీ షార్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ ప్రజెంటేషన్ బాగుంది, వాళ్ళ వీడియోస్ బాగున్నాయి, నీట్గా పర్ఫెక్ట్గా. వాళ్ళు ఇప్పటికే మంచి కాస్ట్లీ కెమెరా వాడుతున్నారు, ఫోన్ వాడుతున్నారు, అయినా సరే ఇంకా క్లారిటీగా కోసం మళ్ళీ ఫోన్ కూడా కొన్నారనమాట. అంతలాగా ఉంటున్నారు యూట్యూబర్స్, జెన్యూన్గా చేసేవాళ్ళు. సో అట్లా మన పని మనం చేస్తూ వెళ్ళాలి, బాగా ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటూ. వీడియోకి కూడా ఇంప్రూవ్మెంట్ రావాలి, ఎంత బాగా చేస్తున్నామో అనేది తెలియాలన్నమాట అది. అండ్ వ్యూస్ రావట్లేదు, సరే వ్యూస్ రాకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు ఫ్రస్ట్రేషన్లో, మేము వ్యూస్ తెప్పిస్తామనే వీడియో ఏదో చూస్తారు, చూడంగానే దానికి టెంప్ట్ అవుతారు. సర్లే ఇప్పుడు మనకి వ్యూస్ వచ్చేస్తేలే అన్నట్టు, సర్లే పోతే పోయినాయి డబ్బులు అనేసి కట్టేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత లక్షలు వస్తాయి కదా అని, అంత ఈజీ కాదు. లక్షలు ఎట్లా వస్తాయి? ముందంతా మీకు జెన్యూన్ ఆడియన్స్కి రీచ్ అయితే వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఈవెన్ నన్ను ఛానల్ చెక్ చేయమని అడుగుతారు కొంతమంది. నేను ముందే రీజన్ అడుగుతా, మీరు ఎందుకు ఛానల్ చెక్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేసి. కొంతమంది వ్యూస్ కోసమే అని చెప్తారు. వ్యూస్ కోసం నేను చేయను, నేను ఛానల్ చెక్ చేస్తే మీకు వ్యూస్ రావడం ఏంటి? అసలు మీరు అన్నీ కరెక్ట్గా పెడుతున్నారా లేదా అనేది అయితే చూస్తాను, బట్ నేను ఛానల్ చెక్ చేయగానే వ్యూస్ వస్తాయని లేదు. ఓన్లీ వ్యూస్ కోసం నేను అసలు ఛానల్ చెక్ చేయను అనేసి ముందే చెప్తాను నేను. ఎందుకు? నేను చెప్పొచ్చు, ఏదో ఒక సోర్స్ చెప్పి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని మీరు అందుకే చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇక్కడ వ్యూస్ అనేది మీరు కరెక్ట్గా పెట్టినా పిచ్చిగా పెట్టినా వ్యూస్ వస్తాయి, లక్ అంతే ఇంకా. సో అది అలా ఉండేదాన్ని నేను ఊరికే డబ్బులు తీసుకుని ఎట్లా చెప్తాను? సో అది ఎవ్వరు ఏమి చేయలేరండి వ్యూస్ కోసం, మీరు అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎవ్వరు ఏమి చేయలేరు వ్యూస్ కోసం. అది చేస్తే వ్యూస్, ఏమి చేసినా మన వీడియోలో మ్యాటర్ లేకుండా ఏ పని జరగదు, ఓకేనా? ఏదైనా మీరు జెన్యూన్గా కరెక్ట్గా చేస్తేనే గ్రోత్ వస్తుందండి ఛానల్లో, అండ్ రెవెన్యూ కూడా తీసుకోగలుగుతారు. అండ్ వ్యూస్ రాకపోయినా కూడా చెయ్యాలి అనే మోటివేషన్ మనమే చేసుకోవాలి. మనమే చేసుకుంటూ ఉంటేనే చేయగలుగుతాం వీడియోస్ మాత్రం. ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, నేను ఇప్పుడు వచ్చే వ్యూస్ పర్వాలే, కొంచెం రీచ్ పెరిగింది, కానీ నేను ఇచ్చే కంటెంట్కి ఇంకా బాగా రీచ్ రావాలి, అది నాకు తెలుసు, కానీ నేను అది పట్టించుకోను. సర్లే రీచ్ వచ్చినప్పుడే వస్తుంది అనేసి ఇంకా మంచి కంటెంట్, ఇంకా ఎంత మంచి కంటెంట్ ఇవ్వచ్చు, ఎంత బాగా చెప్పొచ్చు, ఆడియన్స్కి ఎంత బాగా కనెక్ట్ అవ్వచ్చు అనే ఇది చూసుకుంటాను నేను. సో అందుకే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, మంచి వీడియోస్ వస్తున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా. సో అట్లా నేను బోల్డ్ అంత మంచి కంటెంట్ చూసుకుంటానన్నమాట, ఇంకా ఆడియన్స్కి ఉపయోగపడేలాగా ఎలా చేయొచ్చు అనేది. నేను నిజంగా ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఏముంటుంది అసలు యూట్యూబ్ రిలేటెడ్ అంటే, ఈ ఛానల్ పెట్టి అనవసరంగా ఇది చేస్తున్నానా అనే ఇది వచ్చింది నాకు స్టార్టింగ్లో. కానీ 2 ఇయర్స్ నుంచి, నేను 3 ఇయర్స్ నుంచి ఎలా నడిపిస్తున్నాను అనే ఈ జర్నీ చూస్తే నేను బోల్డంత నేర్చుకున్నాను, మీకు చెప్తుంతో పాటు నేను ఎంతో నేర్చుకున్నాను. సో అది నాకు ప్లస్ అయ్యింది కదా అక్కడ. సో అది ఏదైనా మనం కరెక్ట్గా జెన్యూన్గా ఉంటేనే సక్సెస్ అవుతాము, అండ్ మనం మోటివేట్ చేసుకోవాలి, మెయిన్ అది ఇంపార్టెంట్. ఇలా చేయండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. ఏదో అంటారు కదా, ఈ టైం 5:30 to 6 మంచిది అనేసి. సో ఈ టైంలో చెప్తున్నాను నేను, చక్కగా మీరు జెన్యూన్గా చేయండి, ఖచ్చితంగా గ్రో అవుతారు. నేను చెప్పేదైతే అది, ఖచ్చితంగా జెన్యూన్గా మన ఓన్ వీడియోస్ మనం పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఏదో టెక్నిక్స్ వాడకుండా చక్కగా గ్రో అవ్వచ్చు. అది
మీకు అర్థమైంది కదా? వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.